గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్ కూకట్పల్లి వాళ్ళకైతే నేను ఒక వెహికల్ అయితే ఇవ్వడం జరిగిందండి. మన వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు, గ్రూప్లో అయితే ఫొటోస్ ఫార్వర్డ్ చేశా. అన్న ఫొటోస్ చూసి తెల్లారి మనకి అడ్వాన్స్ అయితే వేయడం జరిగింది. అన్న ఇప్పుడు వరకు వెహికల్ అయితే చూడలేదు. బండి అన్నకి నేను 3,28,000 రూపాయలకైతే ఇచ్చిన. 2014 మోడల్ అండి. ఓకేనా, వెహికల్ నాన్ యాక్సిడెంటల్, చిన్న చిన్న బంపర్ టచ్అప్లు అయితే అయినాయి. సో వెహికల్ అంతా కూడా ఇంజన్ కండిషన్ చాలా బాగుంది, రన్నింగ్ చాలా బాగుంది. సో బ్రదర్కి ఏంటంటే ఇన్స్పెక్షన్ వీడియో, అంటే వెహికల్ ఎలా ఉందో వీడియోలో చూసుకున్న తర్వాత, అంటే ముందుగానే డబ్బులు వేస్తా అన్నాడు. లేదన్నా నువ్వు చూసేకే ఇలే అని చెప్పి మనమే ఇక, ఎందుకంటే వీడియో కూడా చేద్దాం అనుకున్నాం. ఆ రోజు నైట్ ఫోటోషూట్ జరిగింది. సో గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేశా. సో తర్వాత వీడియో అనేది తర్వాత రోజు తీసుకుందాం అనుకున్నాం, తర్వాత రోజు కుదరలేదు. ఈ రోజు అయితే తీస్తున్న వీడియో. సో వెహికల్ కండిషన్లోకి అయితే వెళ్ళిపోదాం, మొత్తం ఓవరాల్ లుక్ అయితే. సో ఇంజన్ అయితే ప్రజెంట్ ఆన్ కండిషన్లోనే ఉందండి, చూసారు కదా. ఫ్రంట్ లుక్ వైట్లో ఈ కండిషన్లో దొరకడం కష్టమైపోయింది ఢిల్లీలో. ఓకేనా, సో అదృష్టానికి మనకి 14లో పైగా ఇలాంటి మెయింటెనెన్స్ ఉన్న బండి దొరకడం ఇంకా ఇదని చెప్పాలి. సో ఈ వెహికల్ అంతా కూడా ఒక సొసైటీలో ఉంది. అంటే సొసైటీ అంటే ఏంటంటే మంచి పార్కింగ్ ఉన్న ఏరియాలో ఒక సొసైటీ కాలనీలో ఉంది. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకోవచ్చు గ్లాస్ మీద డిఎల్ఎఫ్ సైబర్ సిటీ అని ఉంది కదా. ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా ఉండే ఏరియా అనమాట గురుగాంలో. ఓకేనా, సో నేను కూడా అక్కడే ఉంటున్నా ప్రజెంట్. సో చూడొచ్చు ఇక్కడ కండిషను, టైర్లు బాగున్నాయి. రైట్ సైడ్ యాప్రాన్ కానీ ఫెండర్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఓకేనా, చిన్న చిన్న టచ్అప్లు అయినాయండి. ఆ టచ్అప్లు ఏ విధంగా అంటే వైట్నర్ గీతలు ఉంటాయి కదా, సపోజ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదిగోండి వీటిల్నే టచ్అప్స్ అంటారు, అంతకుమించి ఏం లేదు. సో మీకు ఇంటీరియర్ కండిషన్ చూపిస్తా. స్టీరింగ్ కూడా ఎటువంటి సౌండ్ లేదు, చాలా బాగుంది. 65,000 కిలోమీటర్లు రీడింగ్ అయింది. ట్యాంపరింగ్ అయితే ఏం కాలేదు, బండి అంతా బాగుంది. సౌండ్ కూడా నేను ఇప్పుడు స్టీరింగ్కి దగ్గరలోనే ఉన్నా. ఇంజన్ సౌండ్ అంటే నాకు బయటకు వినపడాలి, తక్కువ సౌండ్ వస్తుంది భయ్య. ఓకేనా, మీరు కూడా బండి తీసుకున్న తర్వాత మీరు టెస్ట్ చేసుకోవచ్చు. సౌండ్ అయితే మనకి నార్మల్గానే ఉంది. ఏసీ గ్యాస్ అయితే నేను ఆల్రెడీ భయ్యతో మాట్లాడినా, ఏసీ గ్యాస్ తగ్గింది భయ్య. కూల్ లైట్గా వస్తుంది, బ్లోయర్ సౌండ్ ఉంది, కంప్రెసర్ తిరుగుతుంది, అన్నీ ఉన్నాయి. బట్ ఏసీ గ్యాస్ అయితే మనకి లైట్గా వస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను నేను. సీట్ కండిషన్లు అయితే బాగానే ఉన్నాయన్న, చూడొచ్చు ఇక్కడ. భయ్యా మీరు ఇన్స్పెక్షన్ వీడియో చేసిన తర్వాత బండి కూడా నడిపి చూపేయండి అని చెప్పి అన్నారు. సో భయ్య కోసం అది కూడా నేను చూపిస్తా. డోర్ వేసి అన్న, ఎక్కువ స్పోర్టు, మీరు ఏ డోర్ ముట్టుకున్నా కానీ హార్డ్గా ఉంటుంది. ఓకేనా, మీరు కొంచెం బలం పెట్టి ముయ్యాలి. ఓకే, అంత హార్డ్ ఉంటుంది. సో ఇది బ్యాక్ లుక్. ఇవ్వండి భయ్య, పంచింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, చూసారు కదా. ఓకే, ఇది టైరు మీకు ఇది నార్మల్గానే ఉంది. ఓకేనా, ఫ్యూచర్లో మార్చుకోవాలి. బట్ స్టెప్నీ పరంగా అంటే పంచర్ అయితే ఒక 7 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల రేంజ్ వరకు మీరు వాడుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కానీ. సో ఓకేనా, ఇక లెఫ్ట్ లుక్ అయితే ఇలా ఉంది. సో ఓన్లీ బంపర్ టచ్అప్లు భయ్యా, ఏది మారలేదు. ఇదిగోండి, ఇయే బంపర్ టచ్అప్లు అంటారు. గ్లాసులు కూడా మీకు ఏ ఒక్క గ్లాసు కూడా మారలేదు. ఇగో ఈ చిన్న గ్లాస్తో సహా కనపడుతుందా? ఒక్క నిమిషం. కనపడిందా? E2. ఓకే, చూడండి ఒకసారి నెంబరు. ఓకేనా, అట్లా ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఏ గ్లాసు కూడా మారలేదు. మొత్తం అన్నిటికీ అదే ఉంది. ఇగోండి దీనికి అదే ఉంది.
సో అట్లా భయ్యా. సో మీకు ఇంజన్ కండిషన్ కూడా ఒకసారి చూపిస్తా. ఓకేనా భయ్యా, కనపడుతుందా క్లియర్గా? ఒక్క నిమిషం. ఇంజన్ ఇంజన్ సౌండ్ అయితే గేజ్ తీసి చూపిస్తున్నా. ఎక్సలేటర్ ఇమ్మంటే ఎక్సలేటర్ కూడా ఇస్తా. ఎక్సలేటర్ ఇస్తా, ఒకసారి చూపి. ఓకే, బట్ దీంట్లో కూలెంట్ ఆయిల్ లేదు. వాటర్ నింపారు, కొంచెం కూలెంట్ ఆయిల్ మార్చుకోవాలి. ఇంజన్ ఆయిల్ కూడా సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. మనకి ఏసీ గ్యాస్ ఎక్కించుకోవాలన్న, అంటే ఇదంతా కూడా జనరల్ సర్వీసింగ్ కింద వస్తుంది నార్మల్గా. సో అక్కడ నుండి మన ఫ్యాన్ వైపు చూపి. ఓకే, నేను ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తా. ఓకేనా, మనకి ఫ్యాన్ కూడా తిరుగుతుంది, కంప్రెసర్ కూడా వర్క్ అవుతుంది. గ్యాస్ లేదు, జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాలి. సో ఇక పోతే మీకోసం ఒక రన్నింగ్ వీడియో అనేది కూడా చేసి అయితే చూపిస్తా. చూడొచ్చు, మనకి ఇక్కడ సెల్ఫ్ కొడుతున్నా మీకోసం. ఒకసారి ఓపెన్ చేయి. చూడండి, క్లచ్ తొక్కాను, సెల్ఫ్ కొడుతున్నా. రెడీ, బడీ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, ఏంటంటే చిన్న చిన్న మైనర్ టచ్ అప్లు అంటారు వాటిల్ని. మైనర్ కూడా కాదు, ఇక నెయిల్ పాలిష్ టచ్ అప్లు అంటారు వాటిల్ని. సో అంతకుమించి ఏముండదు. సో రేటు కూడా మంచి రేటుగా ఇచ్చిన భయ్యా మీకు. సో ఒకసారి మీకోసం ట్రయల్కి అయితే వెళ్తున్నా.
వీడియో ఎటు చూపిస్తున్నాం. సో అదన్నా మీకోసం అయితే ఇప్పుడు వీడియో అయితే పోస్ట్ చేస్తా. అలానే మరో హోండా సిటీ కూడా ఉంది, అది కూడా సేల్కి ఉంది. ఒకసారి ఆ బండి చూపియట్టు. 2,05,000 బడ్జెట్. పనిలో పని దాన్ని కూడా వీడియో అయితే చేస్తా. అప్పుడు ఈ వీడియో ఒకవేళ పూర్తిగా చూస్తే ఆ వీడియో కూడా చూడండి. ఖతర్నాక్ బండి, తక్కువ తిరిగింది, అది కూడా వీడియో అయితే ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా అండి. రైట్, ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే కనుక ఇప్పుడు ఇదంటే బుక్ అయిపోయిన వెహికల్, సపోజ్ ఇదే క్వాలిటీతో ఏదన్నా నేను వీడియో చేస్తే మీకు అది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. డిస్క్రిప్షన్లో 2 నెంబర్లు ఇస్తా, 2 నెంబర్లకు అయితే కాల్ అయితే చేయండి. ఒకటి మా తమ్ముడి నెంబరు, ఇంకోటి నా నెంబరు. 2 నెంబర్లు మాత్రమే ఉన్నాయి మనకి. 2 నెంబర్లకు కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయండి. ఫ్యూచర్లో ఇంకొక 2 నెంబర్లు కూడా యాడ్ చేస్తానండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి.